గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరావతి రోడ్డులో కల భారత్పేట 1వ లైన్లో గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్న రాజకుమార్ తన స్థలంలో అపార్ట్మెంట్ కట్టుకొనుటకు డబ్బులు అవసరమయ్యి హిందూ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కాళేశావలి దగ్గర 5 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకొని తన యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ని తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. డబ్బులు సర్దుబాటు అయిన తర్వాత రాజకుమార్ కొడుకు కాళేశావలిని కలిసి ఫ్లాట్ యొక్క కాగితాలు తీసుకురండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని అడగగా పన్నాగంతో ఆ ఫ్లాట్లో అద్దెకు నివసిస్తున్న మహిళతో కుమ్మక్కయి తిరిగి రాజ్కుమార్పై ఫిర్యాదు చేశారు. కాళేశావలి యొక్క ప్రవర్తన గమనించిన రాజ్కుమార్ కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 8వ తేదీ 2025 వరకు దాని జోలికి వెళ్లకూడదని ఆర్డర్ జారీ చేశారు. కానీ కోర్టు నిబంధనలు ఉల్లంఘించి అరండల్పేట పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ నరసింహారావు విచారణ నిమిత్తం అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి రాజకుమారుని ₹1,00,000 డిమాండ్ చేసినట్లు బాధితులు వాపోయారు. నేను భారతపేటలో గత 30 సంవత్సరాల నుంచి స్థానికుడిగా ఉన్నాను. అయితే ఇటీవల నేనుండే స్థలంలోనే అపార్ట్మెంట్ నిర్మాణం ఒకటి చేశాను. దానికి సంబంధించి కొంత అమౌంట్ అవసరమైతే హిందూ కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్న ఫైనాన్సర్గా వ్యవహరిస్తున్న కాళేశావలి అనేవాడి దగ్గర నేను డబ్బులు తీసుకోవడం జరిగింది. తర్వాత నేను ఇస్తాను అన్న కానీ తను తీసుకోకుండా నేను అద్దెలకు ఇస్తూ నేను అద్దెల మీద బ్రతుకుతున్నప్పుడు అద్దెల వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు ముస్లింలు వీళ్ళు ముస్లింలని సదరు అనంతపేట ఎస్ఐని అప్రోచ్ అయ్యి ముగ్గురు కలిసి నన్ను స్టేషన్కి పిలిపించి భయపెడుతున్నారు. నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోవట్లేదు. కనుక ఈ పరిణామాల్లో నేను కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చాను. దీని మీద పరిశీలించడానికి వచ్చిన ఎస్ఐ నరసింహరావు గారు మా ఇంటికి వచ్చి ఇంజెక్షన్ ఆర్డర్ ఇలా తీసుకొని కూడా నేను దీన్ని పట్టించుకోను, దీన్ని లెక్క చేయను, నువ్వు ఖాళీ చేయి అని నన్ను బెదిరించి చేతికి రా అని అడిగాడు. నేను రానన్నా. తర్వాత జరిగిన డిస్కషన్లో మా ఇంట్లోంచి బయటికి రాగానే ఖాళీ చేయమంటే నాకు ₹1,00,000 నేను ఇప్పుడే చేపిస్తా, లేదంటే నిన్ను ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తా అంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ఒక బాధ్యతలుగా ఉన్నతాధికారులకు దృష్టి కూడా తీసుకురావడం నా ఉద్దేశంగా ప్రార్థిస్తూ న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.